మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రాఫిక్స్ స్ప్రెడ్స్తో క్లియర్గా తొలి వెలుగు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది, ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు అనేటువంటి పూర్తి సమాచారం మనం అందించే ప్రయత్నం చేశాం. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని క్యాబినెట్లో 12 మంది ఉండగా మరో 6గురికి మంత్రులుగా తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఖాళీగా ఉన్న 6 స్థానాలని ఒకేసారి భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్నింటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరావులు పెరిగితే అనవసర వివాదాలు తలెత్తేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతున్నది. అయినా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలు సైతం ఇక కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తే అడ్మినిస్ట్రేషన్ పై ఫోకస్ పెట్టొచ్చినటువంటి సీఎం రేవంత్ సైతం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఆ 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలోనే పోటీ పడుతున్నారు. అయితే మంత్రి పదవుల కోసం రెడ్డి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో 4 ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా ఈ మధ్య జరిగిన ప్రభుత్వ పదవుల భర్తీలో రెడ్డి లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు సైతం వస్తున్నాయి. దీంతో విస్తరణలో అన్ని వర్గాల వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. అందులో భాగంగానే క్యాబినెట్లోకి ఏ సామాజిక వర్గ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి ఇక సీఎం రేవంత్ నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఫారెన్ టూర్లో ఉన్నారు. ఇక సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీలో ఏఐసిసి పెద్దల్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ మల్లికార్జున ఖర్గే ఇక సోనియా గాంధీతో కుదిరితే పీఎం మోడీ ఇతరితర అంశాల గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేదు. అయితే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం ఎవరికి ప్రయారిటీ ఇస్తుందన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మరోవైపు కేబినెట్ విస్తరణలో రెడ్డిలకు 2 పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్క పదవి దక్కుతుందనే ప్రచారం జోరందుకున్నటువంటి పరిస్థితి. ఇక కేబినెట్ విస్తరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద సమస్యగా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. కానీ ఒకే కుటుంబానికి 2 పదవులు ఎలా ఇస్తారని మంత్రి ఉత్తమ్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతికి అసెంబ్లీ అంచనాల సంఘం చైర్మన్ పదవి ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనేటువంటి టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మంత్రి పదవిని దక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడ్డానని ఆయన ఏఐసిసి లీడర్లకు వివరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం పోటీ పడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ ఎంపీగా గెలిచాడు. దీంతో ఒకే ఫ్యామిలీకి 3 పదవులు ఉన్నాయని, మళ్ళీ అదే కుటుంబానికి మంత్రి పదవు ఇవ్వద్దు అనేటువంటి ఫిర్యాదులు అధిష్టానం వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక ఆశావాహుల నుంచి ఖచ్చితంగా ఆశిస్తుంది. ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఇక రేవంత్, మరోవైపు నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి డిస్కషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. డిస్కషన్లో భాగంగా 6గురికి అవకాశం రాబోతుంది. ఆ 6 ఎవరనేది రేపో మాపో తేలబోతుంది. కానీ ఆశాభావులు మాత్రం చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో అడుగు పెట్టాలన్నటువంటి ఆశ, ఆతృత, తాపత్రయం అయితే అందరిలో కనిపిస్తుంది. చూద్దాం ఆ లక్కీ పర్సన్స్ ఎవరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.